ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డబ్బు పాఠాలు. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఇప్పుడు ఎవరికైనా ఎడ్యుకేషన్ పూర్తయి ఉద్యోగం వచ్చేటప్పటికే ఒక 24-25 సంవత్సరాల వయసు ఉంటుంది ఇంచుమించుగా. సో 25-24 నుంచి అందరూ జాబ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఉద్యోగం రావడానికంటే ముందే, అంటే 25 సంవత్సరాల వయసు కంటే ముందే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన డబ్బు పాఠాలు ఏమున్నాయంటారు అసలు? మీకు గుర్తుంటే మనం ఒక 1 year బ్యాక్ చేసిన ఒక వీడియో 25 అని ఒక వీడియో చేశాము. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క విద్యార్థి దశ 25 years వరకు ఉంటుంది అనుకుంటే, అంటే 21, 23, 24 వరకు అలా విద్యార్థి దశ అయిపోగానే ఉద్యోగ దశ స్టార్ట్ అవుద్ది. ఎక్కడి నుంచి? 25 తర్వాత నుంచి 50 వరకు. ఈ 25 to 50 అనేది వెరీ 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 క్రూషియల్ పీరియడ్ ఆఫ్ ఎర్నింగ్. ఈ 25 to 50లో ఎర్నింగ్ చేసింది 50 to 75లో స్పెండింగ్ చేయడానికి, లైఫ్ ఎలా ఉండాలో నిర్ణయించుకోవడానికి ఈ మధ్యలో ఉండే 20 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ దశలో ఉండే వాళ్ళు ఈ డబ్బు పాఠాలు కనుక నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళ మలి జీవితం, అంటే చివరి 25 సంవత్సరాలు యాక్చువల్గా దట్ ఈస్ వెరీ క్రూషియల్. అప్పుడు ఎవరు మనకు డబ్బులు ఇవ్వరు, మన ఖర్చులు పెరుగుతాయి, మన మీద రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఆ దశలో పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మీరు అన్నట్టుగా 20 సంవత్సరాల వయసులో వీళ్ళు ఏ పాఠాలు నేర్చుకుంటే బెటర్ ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఉద్యోగంలో రాగానే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క లైఫ్కి ఒక తప్పనిసరిగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా చిన్న వయసులో తీసుకుంటే ప్రీమియం తక్కువ ఉంటుంది. ఈ ప్రీమియం ఎప్పటికీ పెరగదు. కాబట్టి తన మీద ఆధారపడ్డ వాళ్ళు ఆర్థికంగా నష్టపోకుండా ఒక కుటుంబానికి ఆర్థిక భద్రత కోసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మినిమం 1 కోటి 2 కోట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అప్పుడైతే చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది, బికాస్ ఏజ్ తక్కువ కాబట్టి. అది కూడా ఎప్పుడైనా తీసుకోవాలి ఒక 60-65. అంటే వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే సెటిల్ అయిపోతారు అనుకుంటారో, అంటే ఎప్పుడు పెళ్ళైద్ది, నాకు ఫస్ట్ ఆర్ సెకండ్ కిడ్ ఎంత ఏజ్ ఉంటుంది, ఆ అబ్బాయో లేదా అమ్మాయో, రెండో అబ్బాయి లేదా రెండో అమ్మాయికి ఒక 30 ఏళ్ళు వచ్చే వరకు తన ఏజ్ ఎంత ఉంటుంది అందాదగా లెక్కేసుకొని 60, 65, 70 వరకు తీసుకోవాలి మ్యాక్సిమం. అంతేగాని టర్మ్ ఇన్సూరెన్స్ లైఫ్ లాంగ్ తీసుకోకూడదు. ఎప్పుడు కూడా మన మీద డిపెండ్ అయిన వాళ్లకు ఆర్థిక నష్టం ఎప్పటిదాకా కలుగుతుంది మనం లేకపోతే అని క్యాల్కులేట్ చేసుకొని అంతవరకు తీసుకోవాలి. ఎందుకంటే దాని తర్వాత మీరు బ్రతికుంటే మీ మీద మీకే భారం అవుతారు మీరు. కనుక మీరు ఒకరికి భారం కాకుండా చూసుకోవాలి ఫస్ట్. ఎట్ ద సేమ్ టైం మన వల్ల ఇంకోళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ పీరియడ్. అలా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ అందరు ఖచ్చితంగా జాబ్లో జాయిన్ అవ్వగానే చేయాలి. ఫస్ట్ లెసన్ ఇది కంపల్సరీ. తర్వాత రెండోది, వాళ్ళకు వచ్చిన మొదటి దశలో ఉండే ఇన్కమ్ ఏదైతే వస్తూ ఉంటుందో ఆ వచ్చిన ఇన్కమ్ని నెమ్మదిగా ఒక 6 months సరిపడా ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే సడన్గా ఇప్పుడున్న అన్ఫోర్చునేట్ కండిషన్స్లో మనం చూస్తున్నాం కదా, పొద్దున్నేసే జాబ్స్ పోతున్నాయి వింటున్నాం. సడన్గా నాకు ఏమన్నా ఇబ్బంది అయితే కూడా ఇలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, నా లైవ్లీహుడ్ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక 6 monthsకి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ కంపల్సరీ. ఇది ఎలా ఉండాలి? లిక్విడ్ ఫండ్స్ లేకపోతే బ్యాంక్లో ఎఫ్డీస్ రూపంలోనో లేకపోతే బ్యాంక్ సేవింగ్స్లో ఉండాలి కంపల్సరీ. అంటే ఎటువంటి ఒడిదుడుకులకు కానీ మార్కెట్ లాభ నష్టాలకు కానీ సంబంధం లేకుండా ఒక 6 నెలలకు సరిపడా తన ఖర్చు ఎంత నెలకు ఉంటుంది అనుకుంటే దానికి ఇంటూ 6 times 1 year ఉంటే ఇంకా బెటర్. ఈ ఫండ్ ఒకటి జనరేట్ చేసుకోవాలి కంపల్సరీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఆ తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ సెట్ చేసుకోవాలి. దీని తర్వాత ఇంపార్టెంట్ థింగ్, బడ్జెటింగ్ ఆఫ్ యువర్ సాలరీ. ఈ బడ్జెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం నార్మల్ చూస్తూ ఉంటాం. మనం February 1st ఎవ్రీ ఇయర్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్స్ బడ్జెట్ ఇస్తూ ఉంటాయి. ఈ బడ్జెట్ ఏంటంటే రాబోయే నెక్స్ట్ 1 yearకి నా ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఈ ఆదాయానికి ఎంత వెసులుబాటు చేసుకోవాలి, నేను ఖర్చులు ఎంత అలొకేట్ చేసుకోవాలి, ఈ డెఫిసిట్ ఏమైనా ఉంటే ఎలా రేజ్ చేయాలి, ఫండ్ రైజింగ్. ఇదే కదా బడ్జెట్ అంటే. అదేవిధంగా మనం బడ్జెటింగ్ చేసుకోవాలి. మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా ఏంటి? 50-30-20. ఈ 50 ఏంటంటే మనకు వచ్చిన ఆదాయంలో ఆర్ ఇన్కంలో కంపల్సరీ 50% బేసిక్ నీడ్స్కి స్పెండ్ చేయాలి. అంటే బేసిక్ నీడ్స్ అంటే ఫుడ్, షెల్టర్, క్లోతింగ్, బేసిక్ నీడ్స్ ఇవి. అలాగే లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే గ్రాసరీస్, ఇవన్నీ ఒక 50%. ఇదే పైగా వాంట్స్, అంటే నేను మంచి లివింగ్ ఉండాలి అంటే, లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలంటే నాకు ఒక వాంట్స్ ఉంటాయి, కోరికలు. అవి తీర్చుకోవడానికి ఒక 30%. అంటే 50 + 30 80 అయిపోయింది. 20% మస్ట్ బి సేవ్డ్ ఫర్ ది ఫ్యూచర్. 50-30-20. 50 ఏమో నీడ్స్, 30 ఏమో వాంట్స్, 20 ఏమో ఫ్యూచర్ సేవింగ్స్ కోసం సేవ్ చేసుకోవాలి. ఇది 50-30-20 ఫాలో అవ్వాలి. తర్వాత ఇంకొకటి చేయకూడని పని కూడా ఒకటి ఉంటుంది ఇందులో. ఏంటంటే లాంగ్ టర్మ్ లోన్ ట్రాప్.
లోన్ డెట్. చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ శాలరీ 20,000 30,000 ఉంటుంది, సెప్టెంబర్లో iPhone 16 రిలీజ్ అవుతుంది, రెడీ అయిపోతారు. లోన్ తీసుకొని అది 1,20,000 1,30,000 అంత చాలా కాస్ట్లీ ఉంటుంది. దానికోసం ఒక లోన్ తీసేసుకుంటారు. లోన్ తీసేసుకొని ఇంకా నెల కడుతూ ఉంటారు. మళ్ళీ 2025లో మళ్ళీ సెప్టెంబర్ వస్తుంది కదా, మళ్ళీ ఒక కొత్త ఫీచర్ కొత్త ఐఫోన్ లాంచ్ చేస్తే మళ్ళీ దానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఐఫోన్ వాళ్ళు ఎవ్రీ సెప్టెంబర్ లాంచ్ చేస్తూ ఉంటారు. మీరు అలా మార్చుకుంటూ పోతే మీ బడ్జెట్ అంతా ఏమవ్వాలి? సో దిస్ ఈస్ కాల్డ్ లోన్ ట్రాప్ ఆర్ డెట్ ట్రాప్. అలా కొత్త గ్యాడ్జెట్ వచ్చింది కదా, ఈఎంఐలో కొనేద్దాం, మీకు ఈఎంఐతో ఊరిస్తూ మీకు పేపర్లో యాడ్ ఇస్తుంటారు. 3,000కి ఐఫోన్, 4,000కి ఐఫోన్ చెప్తూ ఉంటారు. కానీ అక్కడ మొత్తం కలిపితే అది ఒక 10,000 అవుతుంది దగ్గర. ఎందుకంటే మినిమం ఏది తీసుకున్నా 1,30,00,000 లేదు, తక్కువ లేదు ఐఫోన్. కానీ అదే పోగానే బైక్ తీసుకోవాలి, అదే పోగానే వేరే బట్టలు తీసుకోవాలి, ఇవి వస్తూనే ఉంటాయి. ప్రతిదానికి ఈ రోజుల్లో ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఇక ఈఎంఐలు కట్టుకుంటూ పోతే మన జీవిత ప్రాథమిక దశలో ఉన్నప్పుడే ఈఎంఐలు కడుతూ ఉంటే మీకు ఏం మిగులుతుంది చేతిలో? అంటే డబ్బులు రావడం పోవడం, అంటే ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతూ ఉంటాం తెలియకుండా. కనుక లాంగ్ టర్మ్ డెట్స్ కానీ ఇలాంటి ఈఎంఐలతో కొనేవి ఏవి చేయకూడదు. కాబట్టి పొదుపు చేసిన తర్వాత ఆ పొదుపు చేసిన డబ్బులతో కొంచెం సరదాలు తీర్చుకోండి, లేదా అవసరం కొనుక్కోండి. అంతేగాని ఈ వచ్చిన కొత్త వస్తువు తీసుకుంటూ ఈఎంఐలు ఉన్నాయి కదా, మాట్లాడితే ఈఎంఐలు తీసుకున్నా అని చెప్తూ ఉంటారు. ఈఎంఐ అంటే ఫ్రీ ఇవ్వడు వాడు, దానికి కావాల్సిన ఛార్జ్ వడ్డీ వేస్తూనే ఉంటాడు వాడు. కనుక అలాంటి వాటికి వెళ్ళకూడదు. అండ్ తర్వాత కంపల్సరీ మనం పెట్టుకోవాల్సిన రూల్ ఏంటంటే, థంబ్ రూల్ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు వచ్చిన ఇన్కంలో 85 ఫస్ట్ అని చెప్పారు, 50, 30, 20 అంటే 20% సేవింగ్స్కి వెళ్ళాలి. ఈ సేవింగ్స్ ఎక్కడికి వెళ్ళాలి? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సేవింగ్స్ ఏం చేయాలి? మన గుడ్ ఓల్డెన్ డేస్లో మనకు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పోస్ట్ ఆఫీసు, ఫిక్స్డ్ డిపాజిట్, రికరెంట్ డిపాజిట్, ఎల్ఐసి పాలసీ, లేకపోతే ప్లాట్, ఈ జమానా అయిపోయింది. గోల్డ్ కంపల్సరీ ఫైనాన్షియల్ సెట్స్లో చేయాలి. అంటే ఏంటి? ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఇండియా గ్రోత్ స్టోరీ, ఇండియా ఎకనామిక్ స్టోరీ, మన జీడిపి, ఇండియా నెక్స్ట్ 10 yearsలో ఎలా వెళ్ళబోతోంది, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఇండియా గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే మనం చేసే ఏ 20% సేవింగ్స్ ఉందో దట్ మస్ట్ గో టు మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన పెట్టే పెట్టుబడి దేశంతో పాటు గ్రో అవుతూ ఉంటుంది. ఇండియా రేపొద్దున అమెరికాని బీట్ చేయడానికి సమానంగా వెళ్తుంది, చైనాతో కంపీట్ చేయబోతుంది అనుకుంటే ఇన్వెస్ట్ చేయాలి. కనుక అది జరుగుతుంది ఎట్లాగో రాబోయే 15 సంవత్సరాలలో. మీ వయసు 25 సంవత్సరాలే, మీకు రిస్క్ తీసుకునే కెపాసిటీ చాలా ఉంటుంది, ఇన్కమ్ ఎర్నింగ్ టైం చాలా ఉంటుంది. కనుక హ్యాపీగా మీరు మీ 20%ని మ్యూచువల్ ఫండ్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఈ చేసేటప్పుడు కూడా నేను కన్జర్వేటివ్ ఉంటాను, నాకు నష్టభయం వద్దు అని మళ్ళీ డెట్ ఫండ్స్ పెట్టకూడదు. కొంచెం రిస్క్ తీసుకొని అడ్వైజర్ని కలిసి మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి, అగ్రెసివ్ పోర్ట్ఫోలియో. బికాజ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం, 25 years ఉంది ఇంకా. కనుక అగ్రెసివ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, మనము ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇన్వెస్టింగ్ ఆన్ ది టైం, నాట్ విత్ మనీ. అంటే ఇక్కడ టైం వాల్యూ చాలా ఇంపార్టెంట్ అవుతాం. మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అన్ని కలిసి వస్తాయి మనకు. సో టైం వాల్యూ, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇవన్నీ కలిసి ఒక పెద్ద అసెట్ జనరేట్ అవుతుంది. అప్పుడు మీకు 50 yearsకి వచ్చేప్పటికి మీ కార్పస్ కనీసం హీన పక్షంలో ఒక 4-5 కోట్లు జమ అవుతుంది. నార్మల్గా మనం 15,000 రూపాయలు 15 సంవత్సరాలు చేస్తేనే 1 crore అవుతుంది. అదే మరో 5 సంవత్సరాలు చేస్తే 2 కోట్లు అయిపోతాయి. 20 సంవత్సరాలు చేస్తే దగ్గర 4 కోట్లు అవుతాయి. అదే 20 సంవత్సరాలు చేస్తే 6 కోట్ల పైన అవుతుంది. ఇది నార్మల్ 15,000 చేస్తానే. మీ శాలరీ పెంచుకుంటూ స్టెప్ ఎస్ఐపి చేయాలి. అంటే ఇప్పుడు మీరు 10,000 చేశారంటే తర్వాత 12,000, నెక్స్ట్ ఇయర్ 15,000, అట్లా సంవత్సరానికి ఒక 5% 10% పెంచుకుంటూ వెళ్తే 25 years వచ్చేప్పటికి 10 కోట్లు అసెట్ బిల్డ్ చేయడం అనేది అసలు కష్టమే కాదు. నేను చెప్పే ఈ ఫార్ములాస్ అన్ని ఫాలో అవుతాయి. అట్లా మనము అసెట్ బిల్డప్ చేసుకోవాలి, లోన్స్ తగ్గించుకోవాలి. హోమ్ లోన్ తీసుకుంటే కూడా 10 years ఎక్కువ పెట్టి ఈఎంఐ తక్కువ కట్టి రిమైనింగ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. అలా డిఫరెంట్ ప్లాన్స్ తోటి కనుక ప్లాన్ చేసుకొని మనము కావాల్సిన లైఫ్ అంతా కూడా గుడ్ లివింగ్ కోసం చేస్తూ ఉంటుంది. మనం ఒకసారి చెప్పుకున్నాం, ఏది వచ్చిన 2 లక్షల జీతాల్లో మొత్తం లోన్ కట్టుకుంటూ పోతుంది. అలా కాకుండా ఇలా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ యువర్ థర్డ్ 25, 50 to 75 సూపర్గా ఉంటుంది. మనం ఒకళ్ళకు ఒక రోల్ మోడల్ లాగా ఉంటాం. మనం ఇలాంటి డబ్బు పాఠాలు నేర్చుకొని నేర్చుకోవడం కాదు, ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది లైఫ్ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.